వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భోజనం చేసిన వెంటనే స్నానం చేయొచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారు? తిన్న తర్వాత స్నానం చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది పెద్దగా ఆలోచించకుండా తిన్న తర్వాత వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినా కొన్ని సందర్భాల్లో వెంటనే స్నానం చేయడం శరీరానికి అంత మంచిది కాకపోవచ్చు. జీర్ణక్రియ అనేది వెంటనే జరిగిపోయే ప్రక్రియ కాదు. ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయంతో పాటు కొంత శక్తి కూడా అవసరం. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. దీంతో జీర్ణక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన తర్వాత శరీరం జీర్ణక్రియ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో రక్తం ఎక్కువగా పొట్టకు సరఫరా అవుతుంది. జీర్ణక్రియ ఎంజైమ్లు పని చేయడం మొదలవుతాయి. శరీరం మొత్తం ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. భోజనం చేసిన తర్వాత శరీరం దృష్టి అంతా ఆహారం జీర్ణం చేయడం పైనే ఉంటుంది. ఈ సమయంలో వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం తన దృష్టిని శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వైపు మళ్లిస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రక్త ప్రసరణను సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ కొంతసేపు ఆలస్యం అవుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని, భోజనం చేసిన 30 నుంచి 45 నిమిషాల తర్వాత స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ పూర్తిగా మొదలైన తర్వాత స్నానం చేయడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు సాధారణంగా తీసుకునే విషయాలు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.